కోరుకుంటా ఉన్నా. ఓకే ఓకే ఎస్ లింగారెడ్డి గారు, మీరు భద్రత కల్పించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, ఆ ఇద్దరు చనిపోయేవారు కాదు అంటారు. వెనక Z+ సెక్యూరిటీ ఇవ్వట్లేదు, పోలీస్ సరిగా ప్రికాషన్ తీసుకోకుండా వెనక ఉన్న వెహికల్స్ ఆపడం మీదే దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర పోతా అంటే మేజర్ ఆపరేషన్, గుండె ఆపరేషన్ ఏదో చేస్తాడు. నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకోవాలా, జాగ్రత్తలు తీసుకుంటే 20 ఏళ్ళు బ్రహ్మాండంగా బతుకుతా ఉంటాడు. అతను గోడలెక్కి దిక్కి లేనిపోయిన సమస్యలు చేసి పక్కింటి తగరాలు పెట్టుకొని కట్టెలు తీసుకొని కొట్టుకొని అవన్నీ చేస్తే డాక్టర్ దానికి జవాబుదారా? ఇప్పుడు పర్మిషన్లు ఎందుకు అడుగుతారు పోలీసు వాళ్ళు? ఇవి ఆ జనాన్ని బట్టి, ఇక్కడ ఉండేటువంటి మరి ఆ సమస్యలను బట్టి, రోడ్లను బట్టి, లేదంటే అవతల పార్టీ వాళ్ళ యొక్క బలాబలాలను బట్టి ఎన్నో విషయాలు ఆలోచన చేసి వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఇప్పుడు చూడండి, తమిళనాడులో కడూరులో విజయ్ అనే అతను హీరో, అతను పార్టీ పెట్టి బహిరంగ సభ పెట్టారు. 30 మంది చనిపోయినారు కదా, 30 మంది చనిపోయినారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తున్నప్పుడు చనిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు రోడ్ షో చేసినప్పుడు కూడా చనిపోయిన సందర్భం ఉంది కదా. చనిపోతారు. అప్పుడు వైసీపీ రోడ్ల మీద పెట్టొద్దు సభలు అని నిషేధం విధించే ప్రయత్నంలో మీరు వ్యతిరేకించారు ఆ సందర్భంలో. అది ఇప్పుడు ఆ పరిస్థితిని బట్టి సమంజసంగా రిస్ట్రిక్షన్స్ ఉంటే వ్యతిరేకించాల్సిన పనులే. అసమంజసంగా పెట్టేసి ఇప్పుడు ఆయన పోయి పరామర్శకు పోయి ఎప్పుడు ఎంతమంది ఎన్ని వెహికల్స్ కావాలా చెప్పేది. సరే, పోలీస్ అధికారులు కూడా ఏం చేస్తారు, షండ్గా ఎవడన్నా పోయి ఆ వెహికల్ కింద పడేటప్పుడు ఏం చేయలేరు. ఇప్పుడు ఇందాక మీరే అంటున్నారు, ఇప్పుడు కాన్వాయ్ దగ్గర గారు కాన్వాయ్ పోతానే వెహికల్స్ ఆపేస్తారండి. ఇప్పుడు యాక్సిడెంట్ అంటే జరుగుతాయి, స్పీడ్ గా విఐపి కాన్వాయ్ వెనకాల అదే స్పీడ్ తో వెనకాల వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే కార్యకర్తలకు మేము కనపడాలని నాయకులకు ఆతృత ఉంటుంది. ఆతృత ఏమైంది, ముందర ఉండే వెహికల్ కు బ్రేక్ వేస్తానే వెనకాల ఉండే వెహికల్ నుంచి కొట్టాయి. అప్పుడే చనిపోయేదో మరి దెబ్బలు తగలేదు. దానికే కదా పోలీసులు కూడా చర్య తీసుకుంటుంది. కాబట్టి ఇవన్నీ కాదు, ఇవన్నీ కూడా ఇద్దరు చనిపోయారంటే దాని బాధ్యత మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు బాధ్యత వహించాలా? అంతమంది కూడా చనిపోయినారు కదా, ఎవరో దళితులు బాధ్యత మీరు వహించరా? చనిపోయిన ఒక కార్యకర్త వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, బాధ్యత మీరు వహించరా అంటారా? ఒకటి సార్, చనిపోయిన ఒక కార్యకర్త ఖచ్చితంగా లేనిపోయినట్టు తెలిసి సమస్యలు కొనుక్కొని వచ్చి దాని ఇష్టం వచ్చినట్టు చేసి మరి చనిపోతా ఉంటే దానికి బాధ్యత వహించాల్సిందే. మంది పుష్కరాల్లో మీలాగా పబ్లిసిటీ పుచ్చుకోసం చంపారా? ఏం మాట్లాడతారండి? కందుకూరులో ఇరుకు రోడ్లో మీటింగ్లు పెట్టి జనాలను చంపి, మొన్నటికి మొన్న కూడా తిరుమలలో తొక్కిసలాట, లేదంటే అక్కడ శ్రీకాకుళంలో తొక్కిసలాట, లేదంటే సింహాచలంలో గోడగూలి. ఇప్పుడు నేను చరిత్ర తీస్తే మొత్తం తీయాలి. ఎక్కడో చరిత్ర చేసుకుని జనాలు తప్పిస్తా ఉంటే వ్యక్తికి రో పార్టీ ఇచ్చి భద్రత కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? నేను క్లియర్ గా అడుగుతున్నా. ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వానికి తెలుసుంది. వెంకరెడ్డి గారు, ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి ఈ విధంగా మీరు పోండి అని చెప్పినారు. మీకు బాధ్యత ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు పోయినారు. మీరు చేయాల్సింది ఏంటి? ముందు రూట్ క్లియర్ చేసుకుంటా ఉంటే ఇలాంటివి జరగవు. సో కాదండి, ఇప్పుడు ఉంటది. అట్లా కాదు, అట్లా మీరు విచ్చలవిడిగా అట్లా అంటే అట్లా పోవడంతోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, కార్యకర్తలు చెప్తారు, పర్మిషన్లు తీసుకుంటారు, దాని ప్రకారం పోతారు. మీకు అట్లా రాదు కదా. ఒకటంటే భరత్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, జంతువుని కలనలేదు కాబట్టి మేము పవిత్రులము. వినాలా?
నేను మాట్లాడను. ఇప్పుడు ఏమైంది, సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎందుకు వేస్తారు? అప్పుడు నేషనల్ డెవలప్మెంట్ బోర్డు అని జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉంది, ఢిల్లీలో ఉంది. వాళ్ళు జంతువుల కొవ్వు దీంతో కలిసిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అదే ప్రైవేట్ సంస్థ కాదు, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుది. వినండి. దాని మీద ఒక నిమిషం, దాని మీద ముఖ్యమంత్రిగా ఆయన ఏదో చర్య తీసుకోవాలా లేదా, దానికి సిట్టు వేశారు. ఈ లోపల మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ సుప్రీంకోర్టు వేసింది. ఈ రోజు మీరు చూడండి, న్యూస్ లో కూడా వచ్చింది. అక్కడ ఆయన పేరు మల్లికార్జున ఏదో ఉంది. ఆయన సౌత్ ఇండియాకి సంబంధించి డైరీ రీసెర్చ్ సెంటర్ సౌత్ ఇండియాకు లో ఆయన ఎక్స్పర్ట్ అన్నమాట, సైంటిస్ట్ గా పనిచేస్తాడు. ఆయన బోలేబాబా డైరీ వాళ్ళు టీటీడీ ఆఫీసర్లు వాళ్ళు పోయి కోర్టులో నేరాన్ని ఒప్పుకున్నారు. అయ్యా మేము వాళ్ళు చూపించేటువంటి మర్యాదలకు, అకామిడేషన్కో, ప్రోటోకాల్కో మేము లొంగిపోయి మేము తప్పుడు నివేదికలు ఇచ్చినాము, ఇక్కడ అక్రమాలు జరిగినాయి అని చెప్పి కోర్టులోనే వాళ్ళు అప్రూవల్ గా మాట్లాడారు. ఒక విషయం, ఇక్కడ జంతువులు పక్కన పెట్టు, దానికి ఎన్డీటీ రిపోర్ట్ వచ్చింది. మిగతాది అవినీతి జరగలేదా? 2 కోట్ల రూపాయలు అవినీతి జరగలేదా? బోలే బాబా డైరీలో ఆవులు లేవు, పాలు లేవు, వేరే చోట వాళ్ళ కొన్న రసాయనాలతో తయారు చేశారని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చింది కదా, అక్రమాలు జరిగిన రిపోర్ట్ వచ్చింది కదా, మీరు పొడిచినట్లయితారు మీరు. లింగారెడ్డి గారు, ఇప్పటికైనా మీ తెలుగుదేశం వాళ్ళు ఈ ప్రభుత్వం మారండి. ఇప్పటికి మీరు చేసిన అపచారం చాలు. మీరు హిందూ మతం మీద ఇప్పుడు కక్కిన విషయం చాలు. ఏ మనిషి ఎప్పుడు పంది కౌతులు పట్టుకో మాట్లాడాల, మీరు ఇష్టవంతుడిగా మాట్లాడారు తిరుమల లడ్డు మీద. ఇప్పటికైనా ఆపండి. తిరుమల అయిపోయింది, ఇప్పుడు శ్రీశైలానికి పోయాడు మళ్ళీ. ఏ మనిషి అన్న మీరు? ఏ మనిషి మీ చంద్రబాబు నాయుడు గారు? ఏం చేద్దాం అనుకుంటారు హిందూ మతాన్ని మీరు? మాట్లాడుతున్నారు శ్రీశైలం మనుషులు కలిసి, మీ మనసు కలిసి అయింది. సబ్జెక్ట్ రాకుండా ఏదో మాట్లాడతారు. మాట్లాడుతున్నారు ఏ ఆధారంతో మీరు కలిసి అని మాట్లాడారు? సిబిఐ రిపోర్ట్ వచ్చిందంటే సిబిఐ చార్జ్షీట్ జరిగిందంటే భరత్ గారు, సిబిఐ రిపోర్ట్ సిబిఐ ఇచ్చిన చార్జ్ షీట్ లో జూలై 6, 2024, జూలై 12, 2024 ఈ 2 శాంపిల్లో కల్తీ అని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసింది మళ్ళీ వైస్ట్ డైరీ ద్వారా వాడారు. ఇది కల్తీ అయిందని చెప్పారు. మరి ఇది ఎవరి హామీ సప్లై అయింది? సంబంధం ఏంటి? కాదండి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు జూన్ లో ప్రభుత్వం వస్తే జూలైలోనే అధికారులంతా మాట్లాడతారా? అప్పుడు ఉండే వాళ్ళంతా 6 నెలలు సంవత్సరం పడుతుంది. వెంకటరెడ్డి గారు ఒకటి అడుగుతాను ఫైనల్ గా. తెలుగుదేశం ప్రభుత్వం కదా ఇప్పుడు సరే, సిట్ తర్వాత ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఉంది. ఏకసభ్య కమిషన్ సహకరిస్తారా? సరే, మీరు ఇప్పుడు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇద్దరిని కూడా పరామర్శించారు. ఏకసభ్య కమిషన్ అని చెప్తున్నారు. ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్టుకు మీరు సిట్ రిపోర్ట్ ని ఎట్లా అయితే కోట్ చేస్తున్నారో, ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఫైనల్ అని అనుకుంటారా? వాళ్ళు ఏం చెప్తే దాని చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ ఫైనల్ అయితే అంటే సిబిఐ సుప్రీంకోర్టు తప్పు చెప్పిందని భావించదలుచుకున్నారు వీళ్ళు. చెప్పండి, కమిషన్ వేసుకుంటాం, ఉన్న వాళ్ళ దగ్గర కమిషన్ వేస్తాం. ఏకసభ్య కమిషన్ దీని మీద కమిషన్ మీరు ఎందుకు అడుగుతున్నారు? మీ అవినీతి అక్రమాలు అన్ని ఉన్నాయి కాబట్టి అప్పుడు బోర్డు బాధ్యత వహిస్తారు కాబట్టి కమిషన్ 4 గంటల 3 ఏళ్ళు జరిగిపోతుంది. ఈ కమిషన్ ఎత్తుతోనే పోవాలా? సో చూద్దాం. వెంకటరెడ్డి గారు, లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ.
సో మొత్తానికి రెహనా ఒకటైతే ఓదార్పు యాత్ర 2.0లో మళ్ళీ అపశృతి చోటు చేసుకుంది. బట్ అల్టిమేట్గా ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం ఈ చిల్లకల్లు వైఎస్ఆర్సీపీ నేత డి రాంబాబు మృతి చెందిన దాని మీద ఫోన్లో మాట్లాడారు. జగన్ ఆయన సోదరుడితో ఫోన్లో మాట్లాడారు. సంతాపం వ్యక్తం చేశారు. రాంబాబు సోదరుడు జానకి రామయ్యతో ఫోన్లో మాట్లాడి పరామర్శించినట్టు వైసీపీ చెప్పింది. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని చెప్పారన్నారు. అనారోగ్యంతో చనిపోయారని చెప్తున్నారు. బట్ అక్కడ టీడీపీ వెర్షన్ ఏంటంటే వాళ్ళు బైక్ మీద విన్యాసాలు చేస్తుండగా బారికేడు తగిలి చనిపోయారు, అదేదో మత్తులో ఉన్నారని చెప్పి వైసీపీ కార్యకర్తలు మత్తులో ఉన్నారని ఇంకో టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. అల్టిమేట్గా అక్కడ ఏం జరిగిందన్నది ఇంకా తెలవాల్సి ఉంది. సో మొత్తానికి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఏదైతే వేస్తా అన్నారో సిట్ రిపోర్ట్ మీద, దాని మీద రెండు పార్టీలు కూడా బైండింగ్ ఉంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో డిఎన్ఏ ఇప్పుడు